In the part of TRT Udyog, today we are going to discuss about letter writing. Writing is a skill used for communication, for conveying ideas and feelings from one person to another. Definition: a letter is a written message addressed to a person or an organization. So before we are going to know in detail about letter writing, at first we ought to know what is a letter, why do we write a letter, whom do we write a letter, and how do we write a letter. Whether it is a report, a message, a notice, or a letter writing, we must know what items do we mention in it. ఏది రాయాలన్నా కానీ అది ఎవరికి రాస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం, ఎలా రాయాలి, ఎవరి కొరకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాం అనే విషయాలని మనం ముందే తెలుసుకొని ఉంటే వాళ్ళని ఉద్దేశించి రాయటం చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే లెటర్ అనేది ఒక సమాచారం. మరి ఈ సమాచారాన్ని మనం ఎవరికి పంపిస్తామని ఒకసారి ఆలోచిస్తే మనకు సంబంధించిన వ్యక్తులకైనా పంపిస్తాం, లేకపోతే ఏదైనా ఒక సంస్థకైనా సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. ఆ సమాచారం మనం ఆ సంస్థకి ఇవ్వటం కానీ లేకపోతే వారి నుంచి కోరటం కానీ జరుగుతూ ఉంటుంది. లెటర్ రాసేటప్పుడు ఒక విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఆ విషయం ఏంటంటే మన లెటర్ని ఎవరు చదవబోతున్నారు. The first thing to remember when we start any writing task is who is the reader. మరి ఎందుకు తెలుసుకోవాలి, ఈ ఉత్తరాన్ని ఎవరు చదవబోతున్నారు అని ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్న మనకు మనమే వేసుకుంటే, ఎవరైతే అభ్యర్థి మన ఉత్తరాన్ని చదవబోతున్నాడో వారి యొక్క స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉత్తరం రాస్తే ఆ మెసేజ్ చాలా ఈజీగా కన్వే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రీడర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. జనరల్గా మనం పాఠశాల స్థాయిలో మనం రాసే ఉత్తరాలని మన టీచర్స్ చదువుతూ ఉంటారు. అది చదివిన తర్వాత ప్రాపర్ ఫార్మాట్లో ఉంది, లేకపోతే ఇది ఫార్మాట్కి సంబంధించి లేదు అని జనరల్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. యూ మే సే ఇట్ ఈజ్ అవర్ టీచర్, ఇట్ ఈస్ ట్రూ, బట్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వెన్ యూ రైట్ ఎ లెటర్ ఆర్ ఈమెయిల్ you need to consider your audience. It is very important to be think about your audience and write with their perspective in mind. So in order to get someone to take the time to read what you have written, you will have to capture their attention very quickly. ఎవరైతే మనం రాసిన ఉత్తరాన్ని చదువుతారని మనం భావిస్తున్నామో మనం రాసే అక్షరాల ద్వారా వారి అటెన్షన్ని మనం ఖచ్చితంగా గ్రాప్ చేయాలి. అటెన్షన్ గ్రాప్ చేయలేకపోతే చదివే రీడర్ ఇబ్బందిగా గురై ఆ ఉత్తరాన్ని పక్కకు పడేసే అవకాశం ఉంటుంది. యూ షుడ్ నో హౌ ద టోన్ అండ్ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ ఎఫెక్ట్ ద రీడర్స్ పర్సెప్షన్. సమ్ ఆఫ్ యువర్ స్ట్రాటజీస్ ఎన్ష్యూర్ దట్ ద ఆడియన్స్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ మెసేజ్. ఏ ఉద్దేశాన్ని నువ్వు తెలియజేయడానికైతే ఉత్తరాన్ని రాస్తున్నావో ఆ ఉద్దేశం కంపల్సరీగా కన్వే అయ్యేటట్టు ఉండాలి. అలా కాకుండా మీరొక ఉద్దేశంతో ఉత్తరం రాసి చదివిన వాళ్ళు వేరే విధంగా దాన్ని అర్థం చేసుకుంటే ఆ లెటర్ యొక్క ఉద్దేశం పూర్తి వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా రీడర్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఉత్తరాన్ని రాయాలి. ఒక ఉత్తరాన్ని రాయటానికి ముందు మనం కొన్ని ముఖ్యమైన సూచనల్ని మనసులో ఉంచుకోవాలి. అందులో ప్రధానమైనవి: a letter will open with some pleasantries, but don't dwell on them. Make reading your material easy by being clear, efficient, and enjoyable. Avoid overly formal language or unnecessarily odd phrases. Being clear or concise will make the message more persuasive and accessible to all the readers. As you review your document for clarity, judge from the reader's point of view. It is very, very important to us. After completion of your writing, you have to judge yourself. Is it right way to mention? ఉత్తరం రాయటం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత
మీకు మీరే ఒకసారి ఆ ఉత్తరాన్ని రివ్యూ చేయవలసి ఉంటుంది. రాసిన విషయాలు మొత్తం క్లారిటీగా ఉన్నాయా? ఏవైతే విషయాలు మనం చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాలన్నిటికీ న్యాయం జరిగిందా? అవి అదే విధంగా అర్థాన్ని వచ్చే విధంగా మనం మెన్షన్ చేశామా లేదా అనే విషయాలని ఒకసారి మనం ఇక్కడ గమనించాలి. ఇన్ అవర్ రొటీన్ we have to practice many kinds as per situation. A letter can be of many types, but some general principles can be laid down which would apply to all of them. సాధారణంగా విద్యార్థి జీవితం నుండి కాలేజీ స్టూడెంట్, ఆ తర్వాత ఒక ఉద్యోగానికి మనం అప్లికేషన్ రాసేంత వరకు కూడా ఎన్నో ఉత్తరాలను రాస్తూ ఉంటాం. ప్రతి ఉత్తరానికి కొన్ని విధి విధానాలు ఉండాలి అనే విషయాలు కూడా మన మనసులో ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటాయి. ఏమైనా కానీ లెటర్ రాసేటప్పుడు కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ని మన మనసులో ఉంచుకోవాలి. ఆ జనరల్ ప్రిన్సిపల్స్ని మనం లెటర్లో మెన్షన్ చేస్తే ఆ లెటర్ చాలా ఇంప్రెసివ్గా తయారవుతుంది అని చెప్పడానికి సందేహం లేదు. We might call them the essentials of a good letter. They are as follows: knowing what to say, clarity, brevity, accuracy, courtesy, good looks. ఒక ఉత్తరాన్ని రాసేటప్పుడు ఏ విషయాన్ని మనం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. ఆ రాసే విధానం చాలా క్లారిటీగా ఉండాలి. సింపుల్ లాంగ్వేజ్తో అర్థమయ్యే పదాలతో రాస్తే విషయం చాలా తొందరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లెటర్ చూడంగానే అది చాలా ఇంప్రెసివ్గా బాగా రాశారు, విషయాన్ని తెలుసుకుందాం చదివి అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. ఒక్కొక్క విషయం గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. నోయింగ్ వాట్ టు సే. బిఫోర్ రైటింగ్ ఎ లెటర్, one should be sure of what one wants to say, and accordingly one should be in command of all the necessary facts and information arranged logically and systematically. Clarity. రాసే విషయం చాలా క్లియర్గా స్పష్టంగా ఉంటే ఏ పదాలు ఎక్కడెక్కడ ఉంచాలి, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటే ఆ మెసేజ్ సక్రమమైన అర్థాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మన మనసులో ఉంచుకొని రాస్తే ఆ లెటర్ చాలా క్లారిటీగా ఉండటమే కాకుండా సమాచారం కన్వే అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. హియర్ కమ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రైట్ వర్డ్ అండ్ రైట్ ఎక్స్ప్రెషన్ పుట్ ఇన్ ఎ సెంటెన్స్ కన్స్ట్రక్టెడ్ నీట్లీ విత్ ప్రెసిషన్. ఇట్ షుడ్ however be remembered that right words and right expressions become relevant only when they occur in the right place. Brevity. The word brevity means a brief. రాసే విషయాన్ని చాలా లెంతీగా రాయకుండా సింపుల్గా రాస్తే ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళైనా కానీ చదవటానికి చాలా ఈజీగా అవకాశం ఉంటుంది. కాబట్టి రాసే విషయాన్ని ఎంత సంగ్రహణ చేయగలిగితే అంత చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పనితో బిజీగా ఉంటున్నారు కాబట్టి మనం లెంతీగా రాసే ఉత్తరాలను చదివే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ పీపుల్ అయితే ఓన్లీ సబ్జెక్ట్ని మనము ఏదైతే మెసేజ్ని మెన్షన్ చేశామో దాన్ని చూసే అవకాశమే ఉంటుంది. కాబట్టి ఈ బ్రెవిటీని మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. యువర్ రైటింగ్ మస్ట్ బి బ్రీఫ్ అండ్ సింపుల్ టు ఈజీలీ అండర్స్టాండ్ ద సమ్మరీ ఆఫ్ యువర్ లెటర్. ఇట్ మీన్స్ దట్ all unnecessary, be it a quotation, an illustration, an elaboration. Accuracy. Avoidance of unnecessary helps to achieve accuracy of statement. For much unwanted language in letters is the direct result of inaccurate and inconsistent the thoughts and statement. Courtesy. As remarked earlier, a letter reveals its writer's personality and character.
since there is always a you in every letter, it is necessary that you or the addressee be shown all the courtesy and respect that language can express. Good looks. Finally, a letter must be a visual attraction to the reader. It can displease either through wrong spelling and punctuation or bad writing and typing. ఒక ఉత్తరంలో తప్పనిసరిగా పాటించవలసిన ఈ ఎసెన్షియల్స్ ముఖ్యమైన విషయాలన్నింటినీ మనం తెలుసుకున్న తర్వాత అసలు లెటర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, మరి ప్రతి లెటర్స్ ఒకే విధమైన ఫార్మాట్లో ఉంటుందా, రకరకాలైన ఫార్మాట్లో ఉంటుందా అనే విషయాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే, లెటర్స్ అందులో ఉన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని చాలా రకాలుగా రాస్తాం. ఏదేమైనప్పటికీ కూడా లెటర్ అనేది ఒక సమాచారం. లెటర్స్ ఆర్ మెసేజెస్ అండ్ సర్టెన్ లెటర్ ఫార్మ్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ఎక్స్పీరియన్స్ అండ్ కస్టమ్ as the most useful forms learned and used by every letter writer. Letters may be classified according to their different purposes. Mainly we have 4 kinds of letters in our practice. They are social letters or personal letters, impersonal letters, part of impersonal letters, official letters, business letters and letters to editors. సమాచారం ఆధారంగా చేసుకొని మన ఉత్తరాలని 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. అవి పర్సనల్ లెటర్స్, ఇంపర్సనల్ లెటర్స్. మరలా ఇంపర్సనల్ లెటర్స్లో మనం 3 రకాలైన ఉత్తరాలని రాస్తాం. అవి అఫీషియల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్ అండ్ లెటర్స్ టు ఎడిటర్స్. మరి ఇక్కడ మనం ఉత్తరాలని పర్సనల్ లెటర్స్, ఇంపర్సనల్ లెటర్స్ అని వర్గీకరించడానికి ప్రధానమైన అంశం ఆ ఉత్తరాన్ని మనం ఎవరికి రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే ఆ ఉత్తరాన్ని అంటనే అది పర్సనల్ లెటరా, ఇంపర్సనల్ లెటరా అని వర్గీకరించడం చాలా ఈజీగా ఉంటుంది. పర్సనల్ లెటర్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క లెటర్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. పర్సనల్ లెటర్స్. పర్సనల్ మీన్ వ్యక్తిగతం. ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని విషయాలని మెన్షన్ చేయడానికి ఏ అయితే ఉత్తరాన్ని మనం ఉపయోగిస్తామో దాన్ని మనం పర్సనల్ లెటర్ అంటాం. ఎ లెటర్ విచ్ వీ యూస్ టు మెన్షన్ ఆల్ అవర్ పర్సనల్ ఫీలింగ్స్ టు అవర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ ఎక్సెట్రా ఈజ్ కాల్డ్ ఏ పర్సనల్ లెటర్. మరి పర్సనల్ లెటర్ని మనం ఎవరికి రాస్తాం అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే, వీ రైట్ పర్సనల్ లెటర్స్ to our brothers, sisters, friends and relatives. ముఖ్యంగా మన వ్యక్తిగత విషయాలను మనం షేర్ చేసుకోవటానికి ఎవరెవరు మనకు దగ్గరగా ఉంటారు అని ఆలోచిస్తే, అందులో ముఖ్యంగా మన అమ్మ నాన్నలు, పేరెంట్స్, మన తోబుట్టువులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనతో చదువుకున్న వాళ్ళు, ఫ్రెండ్స్ అండ్ మన చుట్టుపక్కల వాళ్ళు లేదా మన రిలేటివ్స్. దీస్ ఇంక్లూడ్ లెటర్స్ ఆఫ్ ఇన్విటేషన్స్ ఆల్సో. ఈ పర్సనల్ లెటర్స్లోనే మనం ఏదైనా మన ఇంట్లో ఒక ఫంక్షన్ కానీ ఏదైనా అకేషన్ కానీ జరుగుతున్నప్పుడు వాళ్ళని పిలవటానికి కూడా ఈ పర్సనల్ లెటర్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ పర్సనల్ లెటర్లో ఉపయోగించే భాష ఫార్మల్ లాంగ్వేజ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అయినా అయి ఉండొచ్చు. We allow to write formally or informally. Official letters. What are the difference do we find between a personal letter and an official letter అనే విషయాన్ని మనం ఒక్కసారిగా గమనిస్తే, పర్సనల్ లెటర్లో మనం వ్యక్తిగత విషయాలను మొత్తాన్ని కూడా కేంద్రీకరించవచ్చు అని ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. కానీ అఫీషియల్ లెటర్స్లో మన వ్యక్తిగత విషయాలను కాకుండా ఏదైనా ఒక ప్రజలకు సంబంధించిన ఒక విషయం మీద ఉత్తరాన్ని రాస్తే దాన్ని మనం అఫీషియల్ లెటర్స్ అంటాం. ఏ లెటర్ విచ్ వీ రైట్ టు మేక్ ఏ కంప్లైంట్ ఆర్ టు మేక్ ఏ రిక్వెస్ట్ టు ద అఫీషియల్స్ ఈజ్ కాల్డ్ an official letter.
We write these official letters. These letters are written to officials. ముఖ్యంగా మనం ఈ అఫీషియల్ లెటర్స్ని ఏదైనా ఒక ఉద్యోగం పొందటానికి కానీ, మనకు జరిగిన ఒక సంఘటనని వేరే వాళ్ళకి తెలియజేయటం కానీ, ఏదైనా ఒక కాలేజీలో ఒక కోర్సు యొక్క వివరాలు తెలుసుకోవటం కానీ మనం ఈ అఫీషియల్ లెటర్స్ని ఎక్కువగా రాస్తూ ఉంటాం. అందులో భాగంగానే మన పరిసర ప్రాంతాలలో జరిగిన ఏదైనా ఒక సంఘటనని ఒక పేపర్లో ప్రింట్ చేసి నలుగురికి తెలియజేయాలని కోరుకున్నప్పుడు కూడా ఈ అఫీషియల్ లెటర్స్ని రాస్తాం. We write official letters in the following examples. The first one is application for typist or stenographer vacancy, application to get admission into an institution, application to make a complaint, application to get details about an institution which offers new courses. Letters to editors. These are usually written to the editors of newspapers concerning local problems, generally official in nature, concerning public interest. మన చుట్టుపక్కల ప్రదేశాలలో జరిగే ఇబ్బందుల గురించి తెలియజేయటం కోసం లెటర్స్ టు ఎడిటర్స్ని మనం ముఖ్యంగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ పరిసర ప్రాంతాలలో దొంగల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన ఎస్హెచ్ఓకి ఉత్తరం రాయటం, మీ పరిసర ప్రాంతాలలో స్ట్రే యానిమల్స్ ఎక్కువగా సంచరిస్తూ ఉన్నప్పుడు వాటి నుంచి విముక్తి కల్పించమనే సమాచారాన్ని తెలియజేయటం కోసం ఈ అఫీషియల్ లెటర్స్ మనం రాస్తూ ఉంటాం. లెటర్ ఏదైనా కానివ్వండి, ప్రతి లెటర్లో ముఖ్యంగా గమనించవలసిన 6 పార్ట్స్ ఉంటాయి. వాటిని మనం పార్ట్స్ ఆఫ్ ఏ లెటర్ అని పిలవటం జరుగుతుంది. పార్ట్స్ ఆఫ్ ఎ లెటర్. జనరల్లీ ఎవరీ లెటర్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ పార్ట్స్. దోస్ ఆర్ 6 in number. The heading, the cautious greeting or salutation, the communication of message or the body of the letter or the content of the letter, the subscription or cautious leave taking, the signature, the superscription on the envelope. హెడ్డింగ్. ప్రతి ఉత్తరం కూడా హెడ్డింగ్తో ప్రారంభమవుతూ ఉంటుంది. హెడ్డింగ్ మనకి 2 విషయాలను తెలియజేస్తుంది. ఈ ఉత్తరాన్ని ఎక్కడి నుంచి రాశారు, ఎప్పుడు రాశారు. మరి ఎందుకు మనం ఈ సమాచారాన్ని తెలుసుకోవాలి? వై డు వీ నో దీస్ ఇన్ఫర్మేషన్ అనే క్వశ్చన్ మనం వేసుకుంటే, ఒకవేళ మనం ఆ ఉత్తరానికి రిప్లై ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈ హెడ్డింగ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ ఆధారంగా మనం రిప్లై లెటర్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. ద హెడ్డింగ్ టెల్స్ us 2 things. That is, where you wrote the letter and when you wrote the letter. The where, which should be the writer's full postal address, gives the address to which the reader may reply, and the when is for reference. It gives him the date on which you wrote. Traditionally, this heading was written on the right hand side top corner of the page, but these days the heading is begun with the top left corner of the page. Traditional mode. సాంప్రదాయబద్ధంగా ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేస్తున్న ఉత్తరాలలో హెడ్డింగ్ ఎప్పుడూ కూడా ఈ సైడే ఉండాలి. ముఖ్యంగా అది పేజీకి రైట్ సైడే ఉండాలి అనేది సాంప్రదాయబద్ధంగా వస్తున్న విషయం. కానీ ప్రస్తుత కాలంలో ఎప్పుడైతే మనం కంప్యూటర్స్తో ఈమెయిల్ ప్రాక్టీస్ చేస్తున్నామో ఈ హెడ్డింగ్ అనే ఫార్మాట్లో కూడా చేంజెస్ వచ్చాయి. కరెంట్ ఫార్మాట్లో మనం దాన్ని లెఫ్ట్ సైడ్లో కూడా రాస్తూ ఉన్నాం.
హెడ్డింగ్ ఎందుకు రాయాలి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ ఉత్తరాన్ని ఎవరు ఎక్కడి నుంచి రాశారు, ఎప్పుడు రాశారు అనే 2 విషయాలు తెలుసుకోవటానికి మనకి హెడ్డింగ్ బాగా ఉపయోగపడుతుంది. హెడ్డింగ్లో ఎవరైతే ఉత్తరాన్ని రాశారో వాళ్ళ యొక్క ఫుల్ పోస్టల్ అడ్రస్ని మనం మెన్షన్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ రిప్లై లెటర్, హెడ్డింగ్ హెల్ప్స్ యూ టు సెండ్ హిమ్ ఆర్ హర్ ఏ రిప్లై లెటర్. హెడ్డింగ్ తర్వాత మనం ఎప్పుడు రాశాం అని తెలియజేయటం కోసం డేట్ని కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. డేట్. వైల్ రైటింగ్ డేట్, నోట్ దట్ ద డే ఈజ్ రిటన్ ఇన్ ఫిగర్స్, month in words and year in full figures. The date should be written as follows: 15th January 2018, January 15th 2018. ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే, సాధారణంగా మన పాఠశాల స్థాయిలో డేట్ మెన్షన్ చేయవలసి వచ్చినప్పుడు అన్ని ఫిగర్స్లోనే రాస్తూ ఉంటాం. అన్ని ఫిగర్స్లో రాయటం అనేది రాంగ్ మెథడ్. డేట్ మస్ట్ బి కన్సిస్ట్ ఆఫ్ ఓట్స్ అండ్ ఫిగర్స్ ఆర్ ఫిగర్స్ అండ్ ఓట్స్. అంతేగాని 15-1-2018 అనో 15/1/2018 అని రాయటం చాలా రాంగ్ మెథడ్. మరి ఎందుకు ఇలా రాయాలి, అలా ఎందుకు రాయొద్దు అంటే, లెటర్కి సంబంధించిన కొన్ని నామ్స్ మనం కంపల్సరీగా ఫాలో కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లెటర్కి ఏవైతే ఆ పర్టికులర్స్ ఉన్నాయో ఆ పర్టికులర్స్ని మనం తూచా తప్పకుండా ఫాలో కావాలి. నోట్: డోంట్ రైట్ డేట్ విత్ ఓన్లీ ఫిగర్స్ లైక్ 15-1-2018. సాధారణంగా ఉత్తరాన్ని రాసేటప్పుడు మనం ఇంకొక మిస్టేక్ని చేస్తూ ఉంటాం. అది తారీఖు ముందు రాసి తర్వాత ప్లేస్ రాస్తూ ఉంటాం. అది తప్పు పద్ధతి. ఉత్తరంలో హెడ్డింగ్ ఎప్పుడు కూడా ప్లేస్ అండ్ డేట్గా ఉండాలే కానీ డేట్ అండ్ ప్లేస్గా ఉండకూడదు. రిసీవర్స్ అడ్రస్. రిసీవర్స్ అడ్రస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ పర్సనల్ లెటర్స్. The official letters are needed to mention it. We mention receiver's address after the heading in official letters as the editor, the Eenadu newspaper, Suryapet, 508-216. రిసీవర్స్ అడ్రస్ని మనం పర్సనల్ లెటర్లో మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. కానీ అఫీషియల్ లెటర్స్లో మాత్రం కంపల్సరీగా మనం ఆ ఉత్తరాన్ని ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ టు అడ్రస్ రాయవలసి ఉంటుంది. ఆ టు అడ్రస్ కూడా 3 లేదా 4 లైన్లలో రాస్తే సూటబుల్గా ఉంటుంది. యూ హ్యావ్ టు రైట్ ద రిసీవర్స్ అడ్రస్ విత్ ఇన్ 3 or 4 lines as follows: to the editor, the Eenadu newspaper, Suryapet, 508-216. Salutation. Salutation is the complimentary little greeting to the person when the letter is addressed. It is a formal way of beginning a letter. The salutation depends upon the relation and degree of intimacy between the writer and the addressee. But in official letters, sir or madam is used mostly. మర్యాదపూర్వకమైన అభ్యర్థనను తెలియజేయటాన్ని సాల్యుటేషన్ అంటాం. ఈ సాల్యుటేషన్ మనకి ఎవరైతే మన ఉత్తరం రాస్తున్నామో వారికి మధ్యలో ఉన్న సంబంధాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రతి లెటర్ కంపల్సరీగా సాల్యుటేషన్తోనే బిగిన్ అవుతుంది. అది పర్సనల్ లెటర్ కానివ్వండి, అఫీషియల్ లెటర్ కానివ్వండి, కంపల్సరీగా మనం సాల్యుటేషన్ మెన్షన్ చేయాలి. ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే, అఫీషియల్ లెటర్స్లో సాల్యుటేషన్ ఎక్కువగా మనం సర్, మేడం అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అదే పర్సనల్ లెటర్స్లో అయితే ఎవరికైతే మనం ఉత్తరం రాస్తున్నామో ఆ వ్యక్తికి
మనకి మధ్య ఉన్న సంబంధాన్ని ఆధారంగా చేసుకొని సాల్యుటేషన్ రాయటం జరుగుతుంది. యూ హ్యావ్ టు కీప్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్ వైల్ యు ఆర్ రైటింగ్ salutation in personal letters. If the person who will read the letter is known to you, you can address him by name as Dear Mr. Rama. The appropriate title is Mr. or Mrs. or Miss is to be placed before the name. The salutation to relatives is my dear or dear. ఒకవేళ సాల్యుటేషన్ పర్సనల్ లెటర్స్లో మీ అమ్మనాన్నలకు కానీ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి కానీ లేకపోతే మీ అంకుల్ ఆంట్కి కానీ రాయవలసి వస్తే ఈ విధంగా రాయవలసి ఉంటుంది. మై డియర్ ఫాదర్, మై డియర్ మదర్, మై డియర్ అంకుల్, మై డియర్ ఆంట్. ఇక్కడ బాగా గుర్తించవలసిన ఒక విషయం ఏంటంటే సాల్యుటేషన్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్తో బిగిన్ అవుతుంది, కామాతో ఎండ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం మై డియర్ అనే పదాన్ని ఉపయోగించకుండా డియర్ అనే పదాన్ని కూడా సాల్యుటేషన్లో ఉపయోగిస్తుంటాం. అలా అయితే డియర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ అంకుల్, డియర్ ఆంట్. మన ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాసేటప్పుడు సాల్యుటేషన్ మనం ఈ విధంగా రాస్తూ ఉంటాం. మై డియర్ రామ, మై డియర్ మిస్టర్ రామ, డియర్ రామ అనే పదాన్ని మనం సాల్యుటేషన్లో ఉపయోగిస్తూ ఉంటాం. సమ్టైమ్స్ unknowingly we use one word in salutation in personal letters, that is my dear friend, dear friend. It is a wrong way. Never write dear friend Rama or my dear friend Rama in salutations. To acquaintances, the salutation must be as follows: Dear Mr. Rama, Dear Miss Sita, etc. You have to mention. The salutation to strangers or head of the institutions or teachers, you have to mention sir or madam. It is mostly used in official letters. The salutation in business letters is to general manager or director of the company. The salutation must be dear sir. In business letters, the salutation like this: to general manager or director, you have to write the salutation as dear sir. If you want to write a letter to concern a firm as a whole, the salutation must be as dear sir or dear gentleman. ఒక ఉత్తరంలో ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో వారిని ఏ విధంగా సంబోధిస్తున్నాం అనే విషయాన్ని మనకు సాల్యుటేషన్ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి సాల్యుటేషన్ రాయటంలో జాగ్రత్తలు పాటించాలి. మొదటగా సాల్యుటేషన్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్తోనే రాయాలి. సాల్యుటేషన్ కామాతో ముగించాలి. సబ్జెక్ట్. In case of official letters, we use subject within 3 or 4 words. Though it is not required in personal letters, it must in official letters. It must be as brief as possible, maximum 3 or 4 words. It must be the pivot on the body of the letter. It can appear either below or above the salutation. అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు విషయాన్ని ఎక్కడ రాయాలి అనే సందిగ్ధంలో చాలామంది సాల్యుటేషన్కి పై భాగంలో రాయాలా, సాల్యుటేషన్కి కింది భాగంలో రాయాలా అని తర్జన భర్జన పడుతూ ఉంటాం. అయితే సబ్జెక్ట్ అనే విషయాన్ని సాల్యుటేషన్కి పై భాగంలో రాసినా లేదా కింది భాగంలో రాసినా ఎటువంటి తప్పు లేదు.
మీరు రాసే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది చాలా సింపుల్గా, బ్రీఫ్గా, మీరు రాసే విషయం మొత్తం కూడా ఇంక్లూడ్ అయ్యేటట్టుగా 3 లేదా 4 పదాలలో సబ్జెక్టుని క్లుప్తంగా రాస్తే చాలా బాగా ఉంటుంది. ఇక ఉత్తరం రాసేటప్పుడు అతి ముఖ్యమైన విషయం, బాగా శ్రద్ధ వహించవలసిన విషయం ద కమ్యూనికేషన్ ఆఫ్ ద లెటర్. దీన్నే మనం మెసేజ్ ఆఫ్ ద లెటర్ అని, బాడీ ఆఫ్ ద లెటర్ అని, కాంటెంట్ ఆఫ్ ద లెటర్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. ద కమ్యూనికేషన్ ఆఫ్ ద లెటర్, దీన్నే మనం వివిధ రకాలైన పేర్లతో పిలుస్తూ ఉంటాం. ద మెసేజ్ ఆఫ్ ద లెటర్ అని, ద కాంటెంట్ ఆఫ్ ద లెటర్ అని, ద బాడీ ఆఫ్ ద లెటర్ అని. ఉత్తరం రాసేటప్పుడు చాలా బాగా శ్రద్ధ వహించాల్సిన విషయంలో కమ్యూనికేషన్ ఆఫ్ ద లెటర్ అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో ఏదైతే విషయాన్ని మనం చెప్పదలుచుకున్నామో ఆ విషయాన్ని చాలా సూటిగా, స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. ద కమ్యూనికేషన్ ఆఫ్ ద లెటర్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద లెటర్. ఇట్ ఈజ్ ఇట్స్ బాడీ. సింప్లీ వీ క్యాన్ సే ఇట్ ఈస్ ద heart of the letter. It consists of 3 parts. Those are introduction, message, conclusion. Let me know in detail about those 3 parts. Introduction. An introduction gives the reason for the letter. The message includes main information. A conclusion is always expressed politely and gives suggestion about the problems expressed. విషయాన్ని ఎప్పుడైతే మనం రాస్తున్నామో ఆ విషయాన్ని మనం 3 భాగాలుగా వర్గీకరిస్తాం. ఒకటి ఇంట్రడక్షన్. ఏ ఉద్దేశం కోసం మనం ఈ ఉత్తరాన్ని రాస్తున్నాం అనే విషయాన్ని అందులో చెప్పవలసి ఉంటుంది. 2 మెసేజ్. చెప్పవలసిన ముఖ్యమైన సమాచారాన్ని ఈ మెసేజ్లో మనం క్రోడీకరించవలసి ఉంటుంది. 3 కన్క్లూజన్. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని పొలైట్గా తెలియజేస్తే కంక్లూజన్ చాలా బాగుంటుంది. ఈ బాడీ ఆఫ్ ద లెటర్ రాసేటప్పుడు కంపల్సరీగా ఎన్ని లైన్స్ రాయాలి, ఏ ఏ విషయాలని అందులో క్రోడీకరించాలి అనే విషయాలను కూడా మనం తెలుసుకుంటే లెటర్ రాసేటప్పుడు మనకు చాలా సులువుగా ఉంటుంది. అది ఈ విధంగా తెలుసుకోవచ్చు. హింట్స్ టు రైట్ బాడీ ఆఫ్ ద లెటర్. డివైడ్ యువర్ లెటర్ unless it is very short into 3 or 4 convenient paragraphs to mark changes of the subject matter. Use simple and direct language and short sentences. Try to be complete. Think out what to say before you begin to write. Put down your points in some logical order. Write neatly. Mind your punctuation. Put in commas, semicolons and full stops in their proper places. Incorrect punctuation may alter the whole meaning of the sentence. బాడీ ఆఫ్ ద లెటర్ రాసేటప్పుడు చాలా ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం, ఆ సమాచారాన్ని మనం 3 లేదా 4 కన్వీనియంట్ పారాగ్రాఫ్స్గా విడదీసుకొని రాస్తే చాలా బాగా ఉంటుంది. రాసే భాష కూడా చాలా సింపుల్గా, అండర్స్టాండబుల్గా ఉండాలి. మరి ఏ ఏ పేరాలలో సమాచారాన్ని మనం ఏ విధంగా రాయాలి అనే విషయాన్ని కనుక ఒకసారి మనం ఆలోచిస్తే, మొదటి పేరా ఇంట్రడక్టరీ పేరా కాబట్టి పర్సనల్ లెటర్లో అయితే ఎవరికైతే మనం ఉత్తరం రాస్తున్నామో మన యోగక్షేమాలు వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళ యోగక్షేమాల కోసం మనం కోరితే బాగుంటుంది. పర్సనల్ లెటర్లో ఇంట్రడక్షన్ రాసేటప్పుడు మన యోగక్షేమాలను తెలియజేస్తూ మనం ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో
వారు కూడా చాలా బాగా ఉన్నారని మనం మెన్షన్ చేస్తూ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నామో ఆ ప్రొఫెషన్ యొక్క విధి విధానాలను కూడా అందులో మెన్షన్ చేస్తూ ఉంటే ఇంట్రడక్షన్ పారా చాలా మంచిగా 3 నుంచి 4 లైన్లలో వస్తుంది. యు హ్యావ్ టు రైట్ యువర్ ఇంట్రడక్టరీ పారా వితిన్ 3 to 4 lines to know about the welfare of the others. ఇక రెండో పారాలో మనం ఏదైతే ఒక విషయాన్ని మనం చెప్పదలుచుకున్నామో ఆ విషయం గురించి స్పష్టంగా రాయవలసి ఉంటుంది. ఇంట్రడక్టరీ పారాతో పోల్చితే రెండో పారా కొంచెం హెవియర్గా ఉండాలి. ఎందుకంటే ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇక్కడ వ్యక్తపరచదలుచుకుంటున్నాం కాబట్టి మొదటి పారాతో కంపేర్ చేస్తే రెండో పారా కొంచెం హెవియర్గా ఉండవలసి ఉంటుంది. మూడో పారా కన్క్లూజన్ పారా అంటాం. ఎటువంటి చర్యలు తీసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని తెలుసుకోవటానికి ఇందులో మనం కన్క్లూజన్ పారాలో మన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తాం. అదే పర్సనల్ లెటర్లో అయితే మన కుటుంబ సభ్యులు మొత్తాన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తరాన్ని ముగించవలసి ఉంటుంది. ఇక బాడీ ఆఫ్ ద లెటర్ ముగిసిన తర్వాత అఫీషియల్ లెటర్లో అయితే కాంప్లిమెంటరీ క్లోజ్ రాయవలసి ఉంటుంది. ఇది థ్యాంకింగ్ యూ సార్ ఆర్ థ్యాంకింగ్ యూ మేడంగా మెన్షన్ చేస్తే చాలా బాగా ఉంటుంది. Subscription is always determined by salutation. This is given at the left side after 1 or 2 spaces of the closing of the body of the letter. This is usually given in the following manner: to close relatives, yours affectionately or affectionately yours, your affectionate son or daughter, to friends or acquaintances. The subscription must be yours sincerely or sincerely yours. To principals or headmasters or teachers, the subscription must be yours obediently or yours faithfully. Note: if the salutation is sir or madam, we should close the letter with yours obediently or yours faithfully. Don't write yours truly. ఉత్తరాన్ని మనం అభినందనలతో ఏ విధంగా ముగిస్తున్నాము అనే విషయాన్ని తెలియజేయడానికి సబ్స్క్రిప్షన్ ఉపయోగిస్తాం. ఈ సబ్స్క్రిప్షన్ ఆ ఉత్తరాన్ని మనం ఎవరికి రాశాము అనే విషయం మీద ఆధారపడి సబ్స్క్రిప్షన్ని రాస్తూ ఉంటాం. సబ్స్క్రిప్షన్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్తో మొదలై కామాతో ఎండ్ అవుతుంది. సాధారణంగా ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్లో చేసే పొరపాటు ఎపాస్ట్రోప్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ సబ్స్క్రిప్షన్లో ఎటువంటి ఎపాస్ట్రోప్ను ఉపయోగించకూడదు. ఎందుకంటే యువర్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ కాబట్టి పొసెసివ్ ప్రొనౌన్స్లో మనం ఎటువంటి ఎపాస్ట్రోప్స్ను ఉపయోగించాం. సో ఈ సబ్స్క్రిప్షన్ కామన్గా మనం పేరెంట్స్కి అయితే యువర్స్ లవింగ్లీ అని లేదా యువర్స్ ఎఫెక్షనేట్లీ అని, అలా కాకుంటే యువర్స్ ఎఫెక్షనేట్ సన్ ఆర్ డాటర్, యువర్స్ లవింగ్ బ్రదర్ అండ్ సిస్టర్ అనే పదాలని బాగా ఉపయోగిస్తూ ఉంటాం. అదే మన స్నేహితులకు కానీ పరిచయస్తులకు కానీ సబ్స్క్రిప్షన్ని యువర్స్ సిన్సియర్లీ అని లేకపోతే సిన్సియర్లీ యువర్స్ అనే పదాలని ఉపయోగిస్తూ సబ్స్క్రిప్షన్ రాస్తూ ఉంటాం. పాఠశాల స్థాయిలో పాఠశాల హెడ్ మాస్టర్కి కానివ్వండి, టీచర్కి కానీ ఉత్తరాన్ని రాసేటప్పుడు యువర్ సబ్స్క్రిప్షన్ యువర్స్ ఒబీడియంట్లీ అని కానీ లేదా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని కానీ రాయవలసి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో సాల్యుటేషన్ మనం సర్ ఆర్ మేడం
అని మెన్షన్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ని యువర్స్ ట్రూలీ అని రాస్తూ ఉంటాం. యువర్స్ ట్రూలీ అని రాయటం అనేది తప్పు పద్ధతి. అక్కడ సరైన పద్ధతి మనం ఎంచుకోవాల్సింది యువర్స్ ఒబీడియంట్లీ లేదా యువర్స్ ఫెయిత్ఫుల్లీ. కీప్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్, సబ్స్క్రిప్షన్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్, ends with a comma. Don't use any apostrophe in subscriptions. Signature. The formal letters require your full signature. Below the signature, the name of the person and the position are mentioned. In personal letters, write the name by which you are known among your relatives and friends. Don't use any punctuation mark after the signature. Signature comes under subscription. ప్రతి ఉత్తరాన్ని కూడా మనం సబ్స్క్రిప్షన్తో ముగించిన తర్వాత ఆ ఉత్తరాన్ని ఎవరు రాశారో తెలియటం కోసం సంతకాన్ని తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఈ సంతకం అనేది పర్సనల్ లెటర్లో అయితే ఆ వ్యక్తి మీకు ఏ పేరు ద్వారా బాగా పరిచయం ఉంటారో ఆ పేరు అయితే అది పెన్ నేమ్ కావచ్చు, మీ సర్నేమ్ కావచ్చు, ఆ పేరు మెన్షన్ చేస్తే చాలా తొందరగా మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అదే అఫీషియల్ లెటర్స్లో అయితే మాత్రం సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. సూపర్స్క్రిప్షన్. ఉత్తరాన్ని మనం పూర్తిగా రాసిన తర్వాత ఆ ఉత్తరాన్ని ఎవరికి పంపాలా అనే సమాచారాన్ని తెలియజేసే విభాగాన్ని సూపర్స్క్రిప్షన్ అంటాం. దీన్నే సింపుల్గా అయితే అడ్రస్ ఆన్ ద ఎన్వెలప్ అని చెప్పవచ్చు. ఏదైనా ఒక సమాచారం ఒక వ్యక్తికి చేరుకోవాలి అంటే కంపల్సరీ దానికి ఒక అడ్రస్ని మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. అడ్రస్ లేకపోతే ఆ ఉత్తరం ఆ వ్యక్తికి చేరుకునే అవకాశం లేదు. కాబట్టి ఉత్తరం మొత్తం రాసి కూడా సూపర్స్క్రిప్షన్ రాయకపోతే ఆ ఉత్తరం ఆ వ్యక్తికి చేరుకోదు. కాబట్టి సూపర్స్క్రిప్షన్ అనేది ఒక ఉత్తరానికి చాలా ముఖ్యమైన విషయం. సూపర్స్క్రిప్షన్ షుడ్ బి రిటన్ నీట్లీ, లెజిబుల్లీ అండ్ స్పేస్డ్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ రైట్ ద పిన్ కోడ్, యూ క్యాన్ బీ షూర్ ఆఫ్ యువర్ రీచింగ్ ద అడ్రసీ వితౌట్ డిలే. సూపర్స్క్రిప్షన్ రాసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలలో ముఖ్యమైనది, మీరు రాసే సమాచారం అనగా ఆ వ్యక్తి యొక్క పూర్తి అడ్రస్ వివరాలు చాలా క్లియర్గా వేరే వాళ్ళు చదివి ఆ ఉత్తరాన్ని పంపించే విధంగా ఉండాలి. పిన్ కోడ్ మెన్షన్ చేస్తే ఆ ఉత్తరం తప్పనిసరిగా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిన్ కోడ్ కూడా మెన్షన్ చేస్తే మంచిది. ఇట్ కన్సిస్ట్స్ 4 lines. The first line, you have to mention the name of the person in first line. Second line, you have to mention the person's house number or name of the street or locality of the house. In the third line, you have to mention the name of the city or mandal along with the district. In the fourth line, you have to mention state of the city or mandal and with its pin code number. We write address on the left corner of the page and right top corner of the page is usually meant for postal stamp. If you observe the following example, Mr. Ramamohan, 1-146 Ramalayam Street, Kodad, Suryapet, Telangana 508206. ఇలా మనం సూపర్స్క్రిప్షన్ని 4 లైన్లలో విడివిడిగా రాయటం వల్ల పోస్టు ఉద్యోగి ఆ ఉత్తరాన్ని చాలా ఈజీగా మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళకి పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి లైన్లో వ్యక్తి యొక్క పేరు, రెండవ లైన్లో వారు నివసించే ప్రదేశం యొక్క పేరు, మూడవ లైన్లో వారు నివసించే ప్రదేశం లేదా వారు నివసించే ప్రదేశం యొక్క మండలం, జిల్లా, నాలుగవ లైన్లో వారు నివసించే ప్రదేశం యొక్క రాష్ట్రం పేరు
పిన్ కోడ్ నెంబర్తో సహా మెన్షన్ చేస్తే ఆ ఉత్తరం ఈజీగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక లెటర్స్ గురించి మనం చూసిన తర్వాత ఆ చెప్పిన విషయాలని మనం ఉత్తరంలో ఎక్కడెక్కడ మెన్షన్ చేయాలి అని ఒకసారి మోడల్స్ని మనం గమనిస్తే, ఇప్పటి వరకు మనం సాంప్రదాయబద్ధంగా రాసిన ఉత్తరాలలో ఈ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో, హెడ్డింగ్, సాల్యుటేషన్, మెసేజ్ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్, సూపర్స్క్రిప్షన్ని ఏ విధంగా రాస్తూ వచ్చాం అనే విషయాన్ని కనుక మనం ఒక్కసారి గమనిస్తే, ప్రతి లెటర్కి కూడా మనం 6 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 6 పార్ట్స్ని కన్వెన్షనల్ ఫార్మాట్లో ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, ప్రస్తుతం మనం ఉపయోగించే కరెంట్ ఫార్మాట్లో ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనే విషయాల్ని ఒక్కసారిగా గమనిస్తే, కన్వెన్షనల్ ఫార్మాట్లో హెడ్డింగ్ని రైట్ హ్యాండ్ సైడ్ రాస్తూ ఉన్నాం. దానికి కొంచెం కింది భాగంలో సాల్యుటేషన్ రాస్తున్నాం. ఆ తర్వాత మనం రాసే సమాచారాన్ని 3 పేరాలుగా విడదీసి, పేరా 1 ఇంట్రడక్టరీ పేరా, పేరా 2 మెసేజ్ ఆర్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద లెటర్, పేరా 3 కన్క్లూజన్ ఆఫ్ ద లెటర్గా మెన్షన్ చేయటం జరుగుతుంది. ఇంకొక విషయాన్ని మీరు గమనిస్తే, ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ గుడ్ లెటర్ అనే విషయంలో గుడ్ లుక్స్ అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవటం జరిగింది. రాసిన ఉత్తరాన్ని ఒక్కసారిగా మనం గమనిస్తే, ఇది మంచిగా అన్ని విషయాలని కేంద్రీకరిస్తూ పేరాలుగా విడదీసి రాయటం జరిగింది అనే విషయం మనకి స్పష్టంగా కానరావాలి. అలా గనక ఆ ఉత్తరం మనకి మంచి అపియరెన్స్ని ఇస్తే ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఇక మెసేజ్ తర్వాత కంపల్సరీగా మనం మెన్షన్ చేయవలసింది సబ్స్క్రిప్షన్, కోషియస్ లీవ్ టేకింగ్ అంటాం. ఆ తర్వాత సిగ్నేచర్ చేసి, సిగ్నేచర్కి కొంచెం కింది భాగంలో అడ్రస్ ఆన్ ద ఎన్వెలప్, సూపర్స్క్రిప్షన్ని రాస్తే లెటర్ రైటింగ్ కన్వెన్షనల్ ఫార్మాట్లో పూర్తవుతుంది. అదే విషయాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, కరెంట్ ఫార్మాట్లో ఏవైతే మనం 6 పార్ట్స్ అనుకున్నామో ఆ పార్ట్స్ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయటం, మెసేజ్ని పేజీ మొత్తం రాయటం జరుగుతూ ఉంటుంది. హెడ్డింగ్, ఇందులో మనం వేర్ అండ్ వెన్ అనే 2 విషయాలను మెన్షన్ చేస్తూ ఉన్నాం. సాల్యుటేషన్, కోర్షియస్ గ్రీటింగ్, సమాచారాన్ని 3 ప్యాసేజీలుగా ఇంట్రడక్టరీ పేరా, మెసేజ్ పేరా, కంక్లూజన్ పేరాగా విడదీసి సూపర్స్క్రిప్షన్, సిగ్నేచర్, సబ్స్క్రిప్షన్గా రాయటం జరుగుతుంది. అయితే అఫీషియల్ లెటర్స్ రాయాల్సి వచ్చినప్పుడు ఈ ఫార్మాట్లో కొద్దిపాటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ లెటర్కి, పర్సనల్ లెటర్కి ఫార్మాట్లో వచ్చే ముఖ్యమైన తేడాలు ఏమిటి అని ఒకసారి మనం గమనిస్తే, అఫీషియల్ లెటర్లో రిసీవర్స్ అడ్రస్ను కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. సబ్జెక్ట్ అనే విషయాన్ని అదనంగా రాయవలసి ఉంటుంది. అదే పర్సనల్ లెటర్స్లో అయితే ఆ 2 విషయాలని మనం గమనించలేం. మరి అఫీషియల్ లెటర్స్ యొక్క ఫార్మాట్ని కనుక మనం ఒకసారి గమనిస్తే, కన్వెన్షనల్ ఫార్మాట్లో హెడ్డింగ్ రాసిన తర్వాత సబ్జెక్టును మనం సాల్యుటేషన్కి పై భాగంలో అయినా రాయవచ్చు, కింది భాగంలో అయినా రాయవచ్చు అనే విషయాన్ని చర్చించడం జరిగింది. తర్వాత సాల్యుటేషన్ రాసి సమాచారాన్ని 3 పేరాలుగా విడదీసి, కాంప్లిమెంటరీ క్లోజ్, థ్యాంకింగ్ యూ సార్ లేదా థ్యాంకింగ్ యూ మేడం అనే కాంప్లిమెంటరీ క్లోజ్ మెన్షన్ చేసి సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్, సూపర్స్క్రిప్షన్ మెన్షన్ చేస్తే లెటర్ రాయటం పూర్తవుతుంది. అదే కరెంట్ ఫార్మాట్లో అఫీషియల్ లెటర్ రాయాల్సి వస్తే
heading, from address, to address, salutation, subject, message of the letter, subscription, signature, సూపర్స్క్రిప్షన్ మెన్షన్ చేస్తే అఫీషియల్ లెటర్ యొక్క ఫార్మాట్ పూర్తవుతుంది. ఇక ఒక్కసారిగా మనం చెప్పుకున్న విషయాలన్నిటినీ గమనిస్తే, లెటర్, ఇట్ ఈజ్ ఎ రిటర్న్ మెసేజ్ addressed to a person or an organization. Letters are two types based on the purpose: personal letters, impersonal letters. Again, we categorize the impersonal letters into three: official letters, business letters, and letters to editors. Every letter has 6 parts. Those are heading, salutation, message of the letter, subscription, signature, superscription. Heading, it tells two things: where you wrote the letter, when you wrote the letter. ఉత్తరాన్ని ఎక్కడి నుంచి రాశాము, ఎప్పుడు రాశాము. ప్రదేశం పేరు మొదట రాసి తారీఖుని తర్వాత వేయవలసి ఉంటుంది. ప్రదేశం పేరులో కూడా మనం హౌస్ నెంబర్, ఏరియా, సిటీ ఆర్ మండల్ మెన్షన్ చేస్తే రిప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. డేట్ మెన్షన్ చేసేటప్పుడు అది కంపల్సరీగా వర్డ్స్ అండ్ ఫిగర్స్గా ఉండాలి. అలా కాకుండా ఓన్లీ ఫిగర్స్గా రాస్తే అది రాంగ్ మెథడ్. సాల్యుటేషన్, సింప్లీ వీ క్యాన్ సే కోర్షియస్ గ్రీటింగ్. ఇది లెటర్కి మారుతూ ఉంటుంది. పర్సనల్ లెటర్లో అయితే పేరెంట్స్కి అయితే డియర్ ఫాదర్ లేదా మై డియర్ ఫాదర్ అని, ఫ్రెండ్స్కి అయితే డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్ అని, హెడ్ మాస్టర్స్కి కానీ టీచర్స్కి కానీ అయితే సర్ ఆర్ మేడం అని సాల్యుటేషన్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో హైలీ డిజిగ్నేటెడ్ పర్సన్స్కి సాల్యుటేషన్ రాసేటప్పుడు రెస్పెక్టెడ్ సర్, రెస్పెక్టెడ్ మేడం అనే పదాలను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. రెస్పెక్టెడ్ సర్, రెస్పెక్టెడ్ మేడం అని సాల్యుటేషన్ ఉపయోగిస్తే సబ్స్క్రిప్షన్ తప్పనిసరిగా యువర్స్ సిన్సియర్లీ అని ఉపయోగించవలసి ఉంటుంది. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఎ లెటర్. ఇట్ మస్ట్ బి డివైడెడ్ ఇంటూ 3 or 4 convenient paragraphs. The first para is known as introductory para. The second para is known as message para or information para. The third para is known as conclusion para. ఇక్కడ ప్రతి పారా రాసేటప్పుడు కూడా సమాచారాన్ని మనం స్పష్టంగా తెలియజేయవలసి ఉంటుంది. మెసేజ్ పారా కొంచెం హెవియర్గా, ఇంట్రడక్టరీ అండ్ కన్క్లూజన్ పారాస్ కొంచెం తక్కువగా ఉంటే లెటర్ చూడటానికి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. పర్సనల్ లెటర్లో అయితే ఇంట్రడక్టరీ పారాలో మన యోగక్షేమాలను తెలియజేస్తూ అవతలి వారి యోగక్షేమాలను కూడా మనం కోరుతూ ఉంటాం. అదే అఫీషియల్ లెటర్లో అయితే మనం ఎక్కడి నుంచి ఆ ఉత్తరం రాస్తున్నాం, దేని కొరకు ఆ ఉత్తరం రాస్తున్నాం అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తే బాగుంటుంది. మెసేజ్, ఈ పారాలో ఏ ఉద్దేశం కోసం మనం ఉత్తరం రాస్తున్నాం అనే విషయాన్ని స్పష్టంగా వివరణాత్మకంగా రాయవలసి ఉంటుంది. ముఖ్యమైన సమాచార పేరా కాబట్టి మొదటి 3వ పేరా కన్నా ఈ పేరా కొంచెం హెవియర్గా ఉండాలి. ఎంత హెవియర్గా ఉండాలి అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే 6 to 8 లైన్స్ రాస్తే సరిపోతుంది. కన్క్లూజన్ పేరాలో మనం మన కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలు తెలియజేస్తూ, చిన్నపిల్లలుంటే వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉంటాం. కృతజ్ఞతలతో
ఈ పేరాని ముగిస్తాం. అదే అఫీషియల్ లెటర్లో అయితే మనం ఏదైతే సమస్యను అందులో పొందుపరిచామో ఆ సమస్యకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలని అందులో మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. బాడీ ఆఫ్ ద లెటర్ తర్వాత అఫీషియల్ లెటర్స్లో మనం కాంప్లిమెంటరీ క్లోజ్ రాయవలసి ఉంటుంది. అది థ్యాంకింగ్ యూ సార్ ఆర్ థ్యాంకింగ్ యూ మేడం అని రాస్తే సరిపోతుంది. దాని తర్వాత మనం సబ్స్క్రిప్షన్ రాయవలసి ఉంటుంది. సింప్లీ ఇట్ మీన్స్ కోషియస్ లీవ్ టేకింగ్, అభినందనలతో ముగించటాన్ని మనం సబ్స్క్రిప్షన్ అంటాం. అది పర్సనల్ లెటర్లో ఒక విధంగాను, అఫీషియల్ లెటర్స్లో ఒక విధంగాను ఉంటుంది. పర్సనల్ లెటర్స్లో అయితే యువర్స్ ఎఫెక్షనేట్లీ అని, యువర్స్ లవింగ్లీ అని, ఎఫెక్షనేట్లీ యువర్స్ అని, కొన్ని సందర్భాల్లో యువర్స్ సిన్సియర్లీ అనే పదాలను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. క్యాపిటల్ లెటర్తో మొదలుపెట్టి కామాతో ఎండ్ చేస్తాం. ఎటువంటి అపాస్ట్రోఫ్స్ ఉపయోగించాం. అఫీషియల్ లెటర్స్లో సబ్స్క్రిప్షన్ 4 రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అవి యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. సిగ్నేచర్. పర్సనల్ లెటర్లో సిగ్నేచర్ మనం ఏ వ్యక్తికైతే ఉత్తరం రాస్తున్నామో ఆ వ్యక్తి మనకి ఏ పేరుతో అయితే బాగా తెలుస్తూ ఉంటుందో, మన పెట్ నేమ్ కానివ్వండి, లేకపోతే మన సర్నేమ్ కానివ్వండి, అవి రాస్తే వాళ్ళు మనని తొందరగా గుర్తించే అవకాశం ఉంటుంది. అదే అఫీషియల్ లెటర్స్లో అయితే జస్ట్ సంతకం చేస్తే సరిపోతుంది. సూపర్స్క్రిప్షన్లో ఎవరికైతే మనం ఉత్తరాన్ని పంపుతున్నామో వారి యొక్క ఫుల్ పోస్టల్ అడ్రస్ని స్పష్టంగా రాయవలసి ఉంటుంది. ఈ ఫుల్ పోస్టల్ అడ్రస్ కూడా 4 లైన్లలో రాస్తే సరిపోతుంది. మొదటి లైన్లో వారి పేరు, రెండో లైన్లో వారి వీధి పేరు లేదా స్ట్రీట్, మూడవ లైన్లో సిటీ లేదా మండల్ లేదా డిస్టిక్, 4వ లైన్లో స్టేట్ అండ్ ఇట్స్ పిన్ కోడ్ రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.